ఏ మరణం అయితే ఆత్మ ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. సకాల మరణం. ఈ విధంగా చనిపోయిన వాళ్ళ శరీరం నుంచి మూలాధార అనే చక్రం నుంచి ఆత్మ బయటకు వస్తుంది. ఆత్మ ప్రేతలోకంలో 3 days ఉంటుంది. ఆ 3 days ఆ ఆత్మకి మెమోరీస్, అటాచ్మెంట్ అన్నీ ఉంటాయి. తర్వాత దానికి ఉన్న అన్ని అటాచ్మెంట్స్ వదులుకొని ప్రేతలోకం నుంచి పిశాచలోకం వెళ్తుంది. అక్కడ రీసెంట్గా చనిపోయిన ఆత్మలన్నీ ఉంటాయి. చనిపోయిన 13 రోజుల్లోగా ఎవరికి అయితే వారి పిల్లలు శ్రాద్ధకర్మలు నిర్వహించి పిండ ప్రదానం చేస్తారో ఆ ఆత్మకి పిశాచలోకం నుంచి పితృలోకంకు వెళ్ళటానికి అనుమతి వస్తుంది. ఎప్పుడు అయితే ఒక కాకి వచ్చి ఆ పిండాన్ని తింటుందో అప్పుడు పిశాచలోకం నుంచి పితృలోకానికి వెళ్ళిందని అర్థం. ఆ పితృలోకంలో మన పూర్వీకులు ఉంటారు, అంటే మన తాత ముత్తాతలు ఉంటారు. ఈ 3 లోకాల ప్రయాణం తర్వాత వారు చేసిన పాపాలకు శిక్షలు అనుభవించి దేవతాలోకానికి వెళ్తారు. అదే స్వర్గం. అక్కడ మోక్షం పొందిన వారు ఉంటారు. మోక్షం పొందిన వారు మళ్ళీ భూమి మీద పుడతారు.